సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆయిల కృష్ణ స్వరూప దంపతులు, బండార సత్యనారాయణ గౌడ్, సుజాత దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బొగ్గుల సురేష్ గురుస్వామి, ఆర్యవైశ్య నాయకులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా గజ్వేల్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి దంపతుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించే కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని, శ్రావణ మాసం నెల రోజులు ప్రతిరోజు ఇద్దరు దంపతులచే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించే అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో స్వామివారికి ఆవు పాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందని, అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, నాచారం దేవస్థానం డైరెక్టర్ అయ్యప్ప, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, ప్రధాన కార్యదర్శి ఐత సత్యనారాయణ, కోశాధికారి నారాయణ రెడ్డి, కార్యదర్శి గోపి, నాయకులు గందే యాదగిరి, మరియాల శ్రీనివాస్, తుమ్మా గణేష్, లక్ష్మారెడ్డి, కైలాస ప్రశాంత్, మల్లారెడ్డి, ఎరవాణ యాదగిరి, డెంటల్ శ్రీనివాస్, విక్రాంత్, దీపక్, గందే సంతోష్, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. స్వామికి మరియు కృష్ణ స్వామికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలను పేర్కొంటున్నాము. మరియు ఇప్పుడు గురుస్వామి చెప్పిన టీచర్స్కి 24 సంవత్సరాలు అవుతుంది. అలాంటి ప్రతిష్టా వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి గొప్ప పాత్రలు కావాల్సిందిగా మనవి. స్వామి సాగిస్తున్నాము. మరి 6వ రోజు అయినటువంటి ఈరోజు ఐల కృష్ణ దంపతులు, సత్యనారాయణ గౌడ్ దంపతులు ఈరోజు పూజ గావించుకున్నారు. మరి వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఎల్లవేళలా అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సెప్టెంబర్ 1, 2026 అయ్యప్ప స్వామి ఆలయం యొక్క వార్షికోత్సవ మహోత్సవం ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా ఖచ్చితంగా పాల్పంచుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని అద్వితీయంగా జరిగేగా అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ రోజు భక్తుల కోరికచే 108 ఈటల ఆవు పాలతో అయ్యప్ప స్వామికి నీరుగా అభిషేకం చేసే కార్యక్రమం నిర్వర్తించదలుచుకున్నాము. ఆ కార్యక్రమానికి గాను 516 రూపాయలుగా రుసుము నిర్ణయించాము. అదేవిధంగా ఆ రోజు స్వామివారి యొక్క పల్లకి సేవ గుడిలోనే ఉంటుంది. తదనంతరం సాయంత్రం ఉదయం 5 గంటల ప్రారంభమవుతుంది గణపతి హోమంచే అయ్యప్ప స్వామి యొక్క అభిషేకము. తదనంతరం పల్లకి సేవ సాయంత్రం 7 గంటలకు దివ్య పర్యట మరి పరిపూజ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో అందరూ సహకరించి ఇట్టి కార్యక్రమం అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మాల వేసుకున్న స్వామి ఈ యొక్క శ్రావణ మాసంలో అయ్యప్ప స్వామి పూజ గావించుకోవాలని చాలా మంది కుతూహల పడుతుంటారు. మరి ఈ యొక్క 1వ తారీఖు కూడా శ్రావణ మాసంలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఈ పరిపూజ కార్యక్రమాన్ని అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.